కేంద్ర పథకాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవడం, భారీగా కేంద్ర నిధులు సాధించడం, రాయలసీమ, ప్రకాశం, పశ్చిమ నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడం, దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి పొలాలకు సుజలాలు ప్రవహించడం, ఈ రెండు బృహత్తర లక్ష్యాలు పూర్తి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించుకోనున్నాయి. దీనికి నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. గ్రామీణాభివృద్ధి, జలవనరులకు సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల నుంచి రాష్ట్రానికి 10,000 కోట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో 10,000 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అలాగే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి 14,100 కోట్లు అవసరమని ఇప్పటికే గుర్తించారు. కేంద్రం అమలు చేస్తున్న పూర్వోదయ పథకం ద్వారా గరిష్ట స్థాయిలో నిధులు సాధించేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రం నుంచి అందే ఈ నిధులను సమర్థంగా వినియోగించుకొని సత్వర ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక, వ్యవసాయ, అనుబంధ, ఉద్యానవన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖలను ఆదేశించారు. దీనిపై ఇవాళ ఆయా శాఖలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి అందే నిధులు చేపట్టే పనులపై ఈ భేటీలో పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుజలాం, సస్యశ్యామలం లేదా మరో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జల గలగలలు వినిపించేలా బృహత్తర ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిసింది.